హలో అండి, నమస్తే. మీ గులాబీ మొక్కలో పువ్వులు ఎక్కువగా పూయాలంటే 2 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. మొదటిగా డెడ్ హెడ్డింగ్ తప్పనిసరిగా చేయాలి. అంటే ఎండిపోయిన పువ్వులను వెంటనే కట్ చేయాలి. ఇలా చేస్తే మొక్క కొత్త కొమ్మలు, కొత్త చిగుర్లు వేస్తుంది. రెండవది, కుండీలో మట్టిలో ఎప్పుడూ లైట్గా మాయిశ్చర్ ఉండాలి. మట్టిని పూర్తిగా ఎండిపోనివ్వకండి, కానీ నీళ్లు నిలవ ఉండకూడదు. ఇప్పుడు నేను ఇచ్చే ఎరువులు చెప్తాను. మొదట కుండీలో మట్టిని లైట్గా లూజ్ చేయండి. తర్వాత 2 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ వేయండి. ఇది మొక్కకు న్యాచురల్ న్యూట్రియంట్స్ ఇచ్చి గ్రోత్ పెంచుతుంది. తర్వాత 1 చెంచా బూడిద వుడ్ యాష్ వేయండి. బూడిదలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పువ్వులు పెద్దగా, రంగు బాగా రావడానికి సహాయం చేస్తుంది. ఫంగస్ సమస్యలు తగ్గుతాయి. మట్టిలో pH బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు చివరిగా ఆవు చెక్కలు, మస్టర్డ్ కేక్ తీసుకొని పొడి చేసి 1 చెంచా పొడిని 1 లీటర్ నీళ్లలో కలిపి ఇవ్వండి. మస్టర్డ్ కేక్లో నైట్రోజన్ ఎక్కువగా ఉండి ఆకులు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి. రూట్స్ బలంగా అవుతాయి, ఎందుకంటే ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది. పొటాషియం కూడా ఉండడం వల్ల ఎక్కువ పువ్వులు వస్తాయి. ఈ విధంగా నెలకొకసారి చేస్తే మీ గులాబీ మొక్క పువ్వులతో నిండిపోతుంది. ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.